Good morning, students. My name is Vanilla Vera, working as a ITCT trainer in APSWRS Girls School, Chipurpalli, Vizianagaram district. Today we are going to discuss one more topic from the computational thinking. The name of the topic is spanning tree. A spanning tree is a subset of graph which has all the vertices covered with the minimum possible number of edges. Hence, a spanning tree does not have cycles and it cannot be disconnected. So this is the definition of the spanning tree. So before going to explain about the spanning tree, we need to know what is a graph. So first మనకి graph అంటే ఏంటో తెలియాలి. Then only we can easily understand what is a spanning tree. So here is a graph definition. A graph can be defined as a pictorial representation or a diagrammatic representation of the data or any values in a organized manner. అంటే గ్రాఫ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సింప్లీ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. అంటే జనరల్గా ఏదైనా ఒక స్టోరీ మనం చదవాలనుకోండి, సో స్టోరీ చదివిన దానికన్నా అక్కడ ఆ పిక్టోరియల్ రిప్రజెంట్ ఆ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని చూడగానే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఈజీలీ మనకి అది గుర్తుంటుంది అనమాట, ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. సో దట్స్ వై డేటా ఏదైనా మనం చదివిన దానికన్నా చూసిందే మనకి ఎక్కువ గుర్తుంటుంది. సో గ్రాఫ్ ఈజ్ ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆర్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది డేటా ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్. ఆర్గనైజ్డ్ మేనర్ అని ఎందుకు అన్నారంటే, సో హియర్ ఇస్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ గ్రాఫ్ ఏబిసి. సో ఏబిసి అనేవి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ నోడ్స్ ఇన్ ఎ గ్రాఫ్. మనం వాటిని నోడ్స్ అంటాం ఆర్ వెర్టిసెస్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ సర్కిల్ షేప్లో ఉన్నాయి కదా, వి సింప్లీ కాల్ ఇట్ యాజ్ అ నోడ్స్ ఆర్ వెర్టిసెస్. సో దేర్ ఈజ్ ఎ పాత్ బిట్వీన్ ద ఏ అండ్ బి. ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి ఒక పాత్ అనేది ఉంటుంది మనకి. సో దీన్ని విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఎడ్జెస్ అంటాం. ఓకే, సో ఇవి వెర్టిసెస్, ఇవి ఎడ్జెస్. సో ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఎనీ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏదైనా. సో ఏబిసి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుందాం. లెట్స్ షేర్ సంథింగ్. వాళ్ళు ఏదైనా ఒక బుక్ షేర్ చేసుకున్నారు అనుకుందాం. ఓకే, సో ఏ ఫస్ట్ బికి పాస్ చేశాడు ఆ బుక్, బి చదువుకొని బి సికి పాస్ చేశారు, సి వచ్చేసి మళ్ళీ ఆ బుక్ ఏకి రిటర్న్ చేయాలి. దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ మనం జనరల్గా నోట్బుక్లో మనం రాసుకుంటాం, చదువుతాం. బట్ హియర్ ఇస్ అ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎంటైర్ ప్రొసీజర్ ఆఫ్ బుక్ పాసింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి మళ్ళీ ఏకి, ఈ ముగ్గురు వెర్టిసెస్ ఆర్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ పాసింగ్ ఆఫ్ బుక్ అనేది మనం ఏమంటున్నాము అంటే ఎడ్జ్ అంటున్నాం. ఓకే, దేర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, దాన్ని మనం ఎడ్జ్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అ గ్రాఫ్ ఆర్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎంటైర్ ప్రొసీజర్. సో స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే, స్పానింగ్ ట్రీ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ గ్రాఫ్. అంటే అన్ని గ్రాఫ్స్ అన్నిటిలో కూడా మనకి స్పానింగ్ ట్రీ ఉంటాయి. ఓకే, సో ఇచ్చిన గ్రాఫ్ని మనం ఎలా స్పానింగ్ ట్రీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. స్పానింగ్ ట్రీలో మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఆ 3 కండిషన్స్ ఏంటంటే, ఇట్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ లూప్స్. లూప్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం బుక్ పాస్ చేసాం కదా, ఏ నుంచి బికి వచ్చింది, బి నుంచి సికి, సి నుంచి మళ్ళీ ఏకి వచ్చింది, మళ్ళీ ఏ నుంచి బికి రావచ్చు, లేకపోతే సికి వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ అ లూప్ రిపిటేషన్. దాన్ని దెర్ ఇస్ నో ఎండ్ హియర్. ఓకే, సో స్పానింగ్ ట్రీలో ఏంటంటే కంపల్సరీగా లూప్స్ అనేవి ఉండకూడదు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే, జనరల్గా మనం ట్రీ అంటే ఏంటి, వి హ్యావ్ ఎ రూట్స్. మనకి రూట్ ఉంటుంది, మధ్యలో స్టెమ్ ఉంటుంది, చివరిగా లీవ్స్ ఉంటాయి కదా. లీవ్స్కి మళ్ళీ రూట్ అనేది కనెక్ట్ అవ్వదు. సో ఆ ట్రీ జనరల్గా మనం ఒక చెట్టు చూస్తే మనకి అలాగే ఉంటుంది కదా, కింద మనకి రూట్ ఉంటుంది, మధ్యలో స్టెమ్ ఆర్ వాట్ ఎవర్ మేము అది ఉంటుంది, లాస్ట్లో ఎడ్జెస్లో మనకి లీవ్స్ ఉంటాయి. లీవ్స్ అనేది దట్ ఈస్ అ ఎండ్ పాయింట్. సో స్పానింగ్ ట్రీ అంటే మనం అజ్యూమ్ చేసుకుంటే అది ట్రీ షేప్ అనమాట. ట్రీ షేప్ అంటే ఏంటంటే, దేర్ ఈజ్ నో లూప్ ఇన్ అ స్పానింగ్ ట్రీ. మళ్ళీ దానికి లూప్ ఉండకూడదు. సో ఇచ్చిన ఈ గ్రాఫ్ ఏబిసి అనే గ్రాఫ్లో మనం 3 టైప్స్లో వేసుకోవచ్చు స్పానింగ్ ట్రీ. సో ఈ ఏకి సికి మధ్యలో ఉన్న లూప్ కట్ చేయొచ్చు, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అ వన్ మోర్.
సో కానీ అన్ని నోడ్స్ ఆర్ అన్ని వెర్టిసెస్ కంపల్సరీగా కనెక్ట్ అయ్యాను. చూడండి, ఎ స్పానింగ్ ట్రీ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ గ్రాఫ్ G which has all the vertices covered with minimum possible number of edges. Hence, a spanning tree does not have cycles and it cannot be disconnected. ఎందుకు డిస్కనెక్టెడ్ అవ్వకూడదు అంటే అన్ని ఎడ్జెస్ ఆర్ అన్ని నోడ్స్ అనేవి టచ్ అవ్వాలి, అంటే అన్ని కవర్ అప్ అవ్వాలి, బట్ లూప్ అనేది మనకి ఎక్కడ రిపీట్ అవ్వకూడదు. దాన్ని మనం సింపుల్గా స్పానింగ్ ట్రీ అంటాం. సో ట్రీ అంటే డయాగ్రామ్స్ విత్ డాట్స్ అండ్ కనెక్షన్ బట్ వితౌట్ లూప్. మనం అనుకున్నాం కదా ట్రీ షేప్ అని. స్పానింగ్ ట్రీ ఈజ్ ఆల్సో ఏ ట్రీ షేప్డ్, అంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా లూప్స్ అనేవి ఉండకూడదు. సో స్పానింగ్ ట్రీ ఏంటంటే ట్రీ బేస్డ్ స్మాలర్ వర్షన్, అంటే పెద్ద ట్రీ మనం తీసుకుని ఉంటుంది, చాలా లీవ్స్ చాలా స్టెమ్స్ ఉంటాయి. ఓకే, సో అలా కాకుండా దాన్ని చిన్న వర్షన్, అంటే ఒక హియర్ యాజ్ అ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక రూట్ అనుకుంటే ఈ 2 మనకి లీవ్స్ అనుకుందాం. సో దీస్ 2 ఆర్ ద బ్రాంచెస్ అలా అనుకోవచ్చు. సో హియర్ వీ కెన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లూప్స్, ఇక్కడ మనకి లూప్స్ ఏమీ లేవు అండ్ అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద స్పానింగ్ ట్రీ. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్పానింగ్ ట్రీ. సో హియర్ ఆర్ ద 3 dots అండ్ 3 connections బిట్వీన్ దెమ్. ఇక్కడ మనకి 3 dots ఉన్నాయి, నేను ఏబిసి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అలాగే 3 dots ఆర్ నోడ్స్ ఆర్ వెర్టిసెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ కనెక్షన్స్ని మనం ఏమనుకున్నాము, ఎడ్జెస్ అని ఎడ్జెస్ అంటాం. ఓకేనా. సో యాజ్ యూ కెన్ సీ దేర్ ఈజ్ ఎ లూప్ బిట్వీన్ ద, ఉంది కదా లూప్ ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ ఏ నుంచి బికి, బి నుంచి సికి అండ్ సి నుంచి అగైన్ మళ్ళీ మనకి ఏకి లూప్ ఉంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎనీ డాట్, ఏదైనా డాట్ తీసుకోండి, ఏ అనే కాదు బి అయినా తీసుకోవచ్చు లేదంటే సి అయినా తీసుకోవచ్చు, ఏనే తీసుకోవాలని రూల్ లేదు. సో ఏదైనా ఒక డాట్ నుంచి స్టార్ట్ చేసి అన్ని ఎడ్జెస్ అంటే అన్ని నోడ్స్ మనం టచ్ చేయాలి, అన్ని నోడ్స్ మనకి కవర్ చేయాలి, బట్ దేర్ ఈస్ నో లూప్. ఓకే, అండ్ యూ కెన్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ ద స్టార్టింగ్ డాట్ ఫ్రమ్ అనదర్ డైరెక్షన్, ఏదైనా ఒక డైరెక్షన్ నుంచి వచ్చేది. సో కెన్ యూ రిమూవ్ వన్ ఆఫ్ ద కనెక్షన్ సచ్ దట్ ద లూప్ ఈజ్ బ్రోకెన్. ఓకేనా. సో ఏదైనా ఒక కనెక్షన్ మనం తీసేసుకుంటే దాని లూప్ అనేది బ్రేక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కనెక్షన్లో ఈ డయాగ్రామ్లో మనం కింద ఉన్న ఎడ్జ్ అనేది నేను బ్రేక్ చేశాను. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ బ్రేక్ ద లూప్. లేదు ఈ కనెక్షన్ కాకుండా మీరు ఏదైనా బ్రేక్ చేసుకోవచ్చు, అంటే సింపుల్గా మనం ఈ కనెక్షన్ ఇక్కడ తీసేసి మనం సింపుల్గా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. So this is a one more example, break the cycle. So here we can have a 5 dots and 6 connections. So చూడండి, సో 1 2 3 4 5. సో ఇక్కడ 5 dots ఉన్నాయి, మనకి ఎడ్జెస్ 6 ఎడ్జెస్ ఉన్నాయి, 1 2 3 4 5 and 6. సో we can have a loops here ఉన్నాయి, కంపల్సరీ మనకి లూప్స్ చాలానే ఉన్నాయి. సో can you remove some of the connections so that there is no loop but no dot is alone. అంటే ఏ డాట్ అంటే ఈ నోడ్ అనేవి సింగిల్గా ఉండకూడదు, అన్ని నోడ్స్ టచ్ అవ్వాలి, బట్ లూప్స్ అనేవి ఉండకూడదు. ఇది స్పానింగ్ ట్రీ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మనం క్లాస్ రూమ్లో మనం ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ టాపిక్. ఈజీగా మనం నేర్చుకోవచ్చు, ఎక్కువ మనం ఎంజాయ్ చేస్తాం ఎగ్జాంపుల్స్ చేస్తున్నప్పుడు. సో హియర్ ఇస్ అ సొల్యూషన్. సో దేర్ ఇస్ అ 4 పాసిబుల్ సొల్యూషన్స్ ఫర్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఈ 5 డాట్స్ దానికి మనం 4 పాసిబుల్ వేస్లో వేయచ్చు. ఈ 4 పాసిబుల్ వేస్లో వేసేటప్పుడు ఏది మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అనిపిస్తుందో ఒకసారి చూద్దాం. లెట్ us టేక్ ద ఫస్ట్ ఆన్సర్ ఏ. సో ఇక్కడ అన్ని కనెక్షన్స్ అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయా? కనెక్ట్ అయి ఉన్నాయి, బట్ దేర్ ఈజ్ నో లూప్. సెకండ్ వన్ అనేది రూలు కంపల్సరీ లూప్ ఉండకూడదు. బట్ హియర్ చూడండి, ఈ ఫస్ట్ డాట్ నుంచి థర్డ్ డాట్ నుంచి 5th డాట్కి కనెక్షన్ ఉంది. ఓకేనా, కనెక్షన్ ఉంది అంటే ఈ 3 లూప్ రిపీట్ అవుతాయి. సో కమింగ్ టు ద సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ అ బి. 1 2 3 4 5 నోడ్స్ ఉన్నాయి, బట్ హియర్ వీ కెన్ హ్యావ్ 3 ఎడ్జెస్, అంటే ఒక నోడ్ మిస్ చేసాం.
సో దట్ ఈస్ వన్ మోర్ రూల్. ఇక్కడ బ్రేక్ అంటే అన్ని డాట్స్ కనెక్ట్ అయి ఉండాలి, ఏ లూప్స్ రిపీట్ అయి ఉండకూడదు. ఓకేనా, దట్ ఈస్ సెకండ్ రూల్. సో ఫస్ట్ దాంట్లో లూప్ ఉంది, సెకండ్ దాంట్లో ఒక నోడ్ మిస్ చేసాం, సో ఇది కూడా ఆన్సర్ కాదు. కమింగ్ టు ద థర్డ్ వన్, ఇక్కడ అన్ని డాట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఎక్కడైనా లూప్ ఉందా? ఇక్కడ ఒక ఎడ్జ్ ఇంకో ఎడ్జ్ క్రాస్ అయి ఉన్నంత మాత్రాన లూప్ అని కాదు. లూప్ అంటే ఏంటంటే ఇక్కడ చూసాం కదా 3 డాట్స్ ప్రీవియస్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది లూప్ అంటే ఒక డాట్ నుంచి ఇంకో డాట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఎండింగ్ అనేది ఉండాలి. అంటే ఇది రూట్ అనుకుంటే ఇది లీఫ్తో ఎండ్ అయిపోవాలి. మళ్ళీ లీఫ్ నుంచి రూట్కి వెళ్ళే పాత్ మనం బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేయకపోతే దాన్ని మనం లూప్ అంటాం. ఓకేనా, సో హియర్ అన్ని డాట్స్ మనకి కనెక్ట్ అయ్యి ఎక్కడ లూప్ అనేది లేదు. సో ద థర్డ్ వన్ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు ద ఫోర్త్ వన్, సో ఆన్సర్ సి కరెక్టే కదా, సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అనుకుంటే కాదు. మనం చాలా రకాలుగా మనం స్పానింగ్ ట్రీ వేసుకోవచ్చు. అందుకనే స్పానింగ్ ట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి, చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నాను. ఎందుకంటే వీ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ సొల్యూషన్. ఏ స్పానింగ్ ట్రీలో కూడా మనకి ఒక్కటి కన్నా ఎక్కువ మనకి సొల్యూషన్స్ వస్తాయి. సో ఆన్సర్ 3 కరెక్ట్ అని అనుకున్నంత మాత్రాన 4th రాంగ్ అని కాదు, 4th కూడా కరెక్ట్. ఇక్కడ కూడా మనం వేసుకున్నాం చూడండి, అన్ని డాట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి విత్ ద ఎడ్జెస్, ఆల్ ద ఎడ్జెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, అన్ని డాట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. దేర్ ఈజ్ నో లూప్ హియర్. మన నోడ్స్ ఏమి కూడా మనం వదిలేయలేదు కూడా. సో సొల్యూషన్ కరెక్టో కదా చూద్దామా. సో హియర్ ఇస్ ద ఆన్సర్. సో చెప్పినట్టే ద ఫస్ట్ ఆన్సర్ మనకి లూప్ ఉంది, సో దట్ ఈస్ ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు. సెకండ్ దాంట్లో ఒకటి మిస్ చేసాం కాబట్టి కరెక్ట్ కాదు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అండ్ ఫోర్త్ వన్, ఈ 2 కూడా మనకి కరెక్ట్ ఆన్సర్సే. సో ఇచ్చిన 5 డాట్స్ ఉన్న స్పానింగ్ ట్రీ మనం ఇలా 2 డిఫరెంట్ వేస్లో మనం వేసుకోవచ్చు. సో హియర్ ఇస్ such a diagram with no loops are called trees. సో ఏదైనా ఒక గ్రాఫ్ విత్ నో లూప్స్ లేకుండా ఉంటే we simply call it as a tree. Okay, we simply call it as a spanning tree. So even they don't look like a tree in the forest, but it simply look like a tree. So look at this side way. సింపుల్గా ఒకసారి చూడండి, ఈ సైడ్ వే చూస్తే మనకి ఇది రూట్ లాగా, ఈ 4 లీవ్స్ లాగా మనకి అనిపిస్తుంది కదా. సో దాట్స్ వై వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రీ అని అందుకనే అంటాం. ఓకే, సో హియర్ ఇస్ ద మీట్ ఆఫ్ ది స్పానింగ్ ట్రీ. సో ఇచ్చిన 5 నోట్స్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని లూప్స్ అన్నీ తీసేసి అన్ని నోట్స్ కనెక్టెడ్ గ్రాఫ్లో అన్ని నోట్స్ కనెక్ట్ చేస్తే మనకి 2 సొల్యూషన్స్ వచ్చాయి. ఈ 2 సొల్యూషన్స్ కూడా మనకి విల్ కాల్ ఇట్ యాజ్ అ స్పానింగ్ ట్రీ. సో హియర్ ఇస్ ద 3 రూల్స్ ఫర్ ద స్పానింగ్ ట్రీ. దేర్ ఆర్ నో లూప్స్, సో ఇట్ ఈస్ అ ట్రీ. కంపల్సరీ లూప్ ఉండకూడదు స్పానింగ్ ట్రీలో. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి, ఇంపార్టెంట్ చాలా. సో స్పానింగ్ ట్రీలో కంపల్సరీ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది నో లూప్స్ కంపల్సరీ ఉండకూడదు. ద సెకండ్ రూల్ ఈజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ పిక్చర్. అంటే ఈ పిక్చర్ ఫస్ట్ మనకి ఏదైతే ఉందో ఎన్ని డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 డాట్స్ ఉన్నాయి. సో అన్ని 5 డాట్స్ రావాలి. ఎక్కడో మనకి ఎక్సెస్ ఉన్నాయి కదా అని ఒకటి మిస్ చేసినా, లేకపోతే ఒకటి ఎక్సెస్ పెట్టేసుకున్నా కూడా మనకి దాన్ని స్పానింగ్ ట్రీ అన్నాం. సో ఒరిజినల్కి ఎన్ని డాట్స్ ఉన్నాయో మనకి ఫైనల్ రిజల్ట్లో కూడా అన్ని డాట్సే ఉండాలి. దాట్ ఈస్ ద సెకండ్ రూల్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ యూ కెన్ ఫైండ్ ఎ వే ఫ్రమ్ ఎవ్రీ డాట్ టు ఎవ్రీ అదర్ డాట్. అంటే కంపల్సరీ ఒక డాట్కి ఇంకో డాట్కి కనెక్షన్ ఉండాలి. ఏ కనెక్షన్ లేకుండా సింగిల్గా ఒక్క నోడ్ కూడా ఉండకూడదు. సో అన్ని డాట్స్ కనెక్ట్ అయి ఉండాలి. సో దెన్ ఓన్లీ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ స్పానింగ్ ట్రీ. ఈ 3 రూల్స్ మనకి స్పానింగ్ ట్రీలో ఉంటాయి. ఈ 3 రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో హియర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్పానింగ్ ట్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నోట్బుక్స్ ఓపెన్ చేసి. సో దీన్ని మనం ఎలా వేసుకోవచ్చు, ఇక్కడ మనకి 6
nodes ఉన్నాయి, I mean 6 dots ఉన్నాయి. We can have so many edges. So మీరు రాసే స్పానింగ్ ట్రీకి 6 edges ఉండాలి. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, నో లూప్స్, కంపల్సరీ నో లూప్స్ లేకుండా ఉండాలి. అండ్ ద థర్డ్ రూల్ ఇస్ దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద నోట్స్, కంపల్సరీ నోట్స్ మధ్యలో కనెక్షన్ ఉండాలి. సో హియర్ ఇస్ ద సొల్యూషన్స్. ఇంతకన్నా మీరు ఇంకా వేరే ఇవి ఒక 2 పాసిబుల్ వేస్ నేను పెట్టాను. సో ఇంతకన్నా పాసిబుల్ వేస్ మీకు వస్తే మీరు రాసి నోట్స్లో ఉంచండి. మన నెక్స్ట్ క్లాస్లో విత్ కౌంట్ కూడా తీసుకుందాం. అంటే స్పానింగ్ ట్రీ విత్ మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జ్ కౌంట్ మనం తీసుకోవచ్చు. దిస్ ఇస్ అ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్పానింగ్ ట్రీ. ఇంకా బ్రీఫ్గా మనం చెప్పుకుందాం. సో దిస్ ఈజ్ అ ఒరిజినల్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ని విత్ ఆల్ నోడ్స్, అన్ని నోడ్స్ ఉండాలి, విత్ ఎడ్జెస్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇది మీరు ఇంకా పాసిబుల్ వేస్ ఉంటే ట్రై చేయండి, అన్ని 6 nodes విత్ ఎడ్జెస్. సో దిస్ ఈజ్ అ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్పానింగ్ ట్రీ. ఈ స్పానింగ్ ట్రీలో ఎన్ని డాట్స్ ఉన్నాయి? 6 dots ఉన్నాయి. ఈ 6 dotsలో ఏదైనా మీరు ఫస్ట్ ఏదైనా ఒక నోట్ తీసుకోండి. 1 అనే తీసుకోవాలనే లేదు, 2 నుంచి స్టార్ట్ చేయండి, లేకపోతే 5 నుంచి చేయండి, లేకపోతే 6 నుంచి అయినా చేయొచ్చు. ఏదైనా ఒక నోట్ తీసుకోండి. ఈ నోడ్ నుంచి సపోజ్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో 1 అనే నోడ్ నుంచి స్టార్ట్ చేశారు. 1 నుంచి మనకి 2కి ఒక కనెక్షన్ ఉంది, 4కి ఒక కనెక్షన్ ఉంది. సో ఫస్ట్ 4కి తీసుకుందాం. 4 నుంచి మళ్ళీ ఇంకో 2 పాసిబుల్ వేస్ ఉన్నాయి. 3 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది. సో 3 అయినా వేసుకోవచ్చు, 6 అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 3 వేసుకున్నాడు. 3 నుంచి 6 నుంచి 5 నుంచి అగైన్ 2, మళ్ళీ 2 నుంచి 1 పెట్టకూడదు, ఎందుకంటే లూప్ రిపీట్ అయిపోతుంది మళ్ళీ. సో మనకి ఇక్కడ 2 నుంచి 1కి కనెక్షన్ ఇవ్వకూడదు. ఇక్కడ అన్ని పాసిబుల్ ఎడ్జెస్ కనెక్ట్ చేసామా? అన్నీ కనెక్ట్ చేసాం. సో ఎక్కడైనా లూప్ రిపీట్ అయిందా? లూప్ రిపీట్ అవ్వలేదు. అన్ని ఎడ్జెస్ మనకి కనెక్ట్ అయి ఉన్నాయా? కనెక్ట్ అయ్యి, అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో a spanning tree with a cost of 23. ఈ 23 ఎలా వచ్చింది? ఇలాగే ఎందుకు వేసుకోవాలి, ఇంకా వేరేగా వేసుకోకూడదా అన్నది నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. దాన్నే మనం విల్ కాల్ ఇట్ యాజ్ ఎ మినిమం స్పానింగ్ ట్రీ అంటాం. అంటే ఈ కనెక్టెడ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్ని మనం స్పానింగ్ ట్రీలో కన్వర్ట్ చేసేటప్పుడు, అంటే ఇలా రాసుకునేటప్పుడు ఇక్కడ 1 నుంచి 4 ఉంది, 2 ఉంది. 4 ఎందుకు తీసుకున్నాం, 2 ఎందుకు తీసుకోలేదు? ఎందుకు మనం చిన్నగా ఉన్నదే తీసుకోవాలి? లేకపోతే ఇక్కడ కౌంట్ 23నే ఎందుకు వచ్చింది? అంతకన్నా తక్కువ వేసుకోవాలి. ఇక్కడ 21 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఎందుకు మనం తక్కువగానే వేసుకోవాలి? వై వి విల్ కాల్ ఇట్ యాజ్ అ మినిమం స్పానింగ్ ట్రీ. ఆ తక్కువ వేసుకుంటే మనకి యూజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో టుడేస్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ అ స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ అనేది ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ది గ్రాఫ్. గ్రాఫ్ అంటే ఏంటి? Graph, it is a pictorial representation of the any data or any values in organized manner. సో గ్రాఫ్లో మనం ఏం చేస్తాము, లేకపోతే స్పానింగ్ ట్రీ ఎలా వేసుకోవచ్చు, స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, స్పానింగ్ ట్రీలో మనం ఏ రూల్స్ ఫాలో అవుతున్నాం, 3 రూల్స్ ఫాలో అవుతున్నాం కదా, ఆ 3 రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, లూప్ అంటే ఏంటి, లూప్ లేకుండా మనం ఎలా స్పానింగ్ ట్రీ కనెక్ట్ చేయాలి, ట్రీ అంటే ఏంటి, ట్రీ షేప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చెప్పుకున్నాం. ఇంకోసారి రిపీట్ చేసి చూడండి, అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డీప్గా ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం. సో వాట్ ఈస్ ద మినిమం స్పానింగ్ ట్రీ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.